ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజాపాలన వచ్చిన తర్వాత ఈ పేదల బతుకులు మారతాయని చెప్పేసి చాలా వరకు అనుకున్నాం. కానీ అనుకున్నంతగా ఏం మారడం లేదు. ముఖ్యంగా 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో అది గత ప్రభుత్వంలో అవి ల్యాండ్ పూలింగ్ పేరుతో కబ్జా గురైంది. ప్రైవేటు వ్యక్తులు కబ్జా గురి చేసుకున్నారు, ఎమ్మెల్యేలు కబ్జా గురి చేసుకున్నారు, మంత్రులు కబ్జా గురి చేసినారు. ఈ ఎంపీలు రాజకీయ నాయకులు అంతా కూడా ఇవాళ కబ్జాలకు గురి అయిపోయినారు. మరి ఇంతవరకు దాని మీద జ్యుడిషియల్ కమిషన్ వేయట్లేదు ముఖ్యమంత్రి గారు. పేదల భూములు, ప్రజాపాలన, పేదల కోసం ఇందిరమ్మ రాజ్యంలోనే ఇందిరమ్మ ఉన్నప్పుడే ఆమె ఇచ్చిన భూములు అవి. ఇందిరమ్మ ఇచ్చిన భూములు, మరి ఇందిరమ్మ రాజ్యంలో ఆ భూములను పరిరక్షించడానికి ఇవాళ అట్లీస్ట్ జ్యుడిషియల్ కమిషన్ అన్నింటి మీద వేస్తాడు. ఫోన్ ట్యాపింగ్ మీద వేస్తాడు. ఫోన్ ట్యాపింగ్ ఎంతమంది మీద అండి నాకు అర్థం కానీ మా అంటే 100 మంది ఎఫెక్ట్ అయినారు వాళ్ళు లీడర్లు అంతా, అవునా కదా? అట్లాగే మీరు ఈ జలయజ్ఞం పేరు మీద కానీ ఇంకా మిగతా వాటిల పేర్ల మీద కానీ చేశారు. మంచిదే, సంతోషమే. మీరు ఏదైతే భూముల అది జలయజ్ఞము, ఫోన్ ట్యాపింగ్ ఇట్లాంటి అన్నిటి మీద కూడా మీరు వేశారు జ్యుడిషియల్ కమిషన్. కానీ 24 లక్షల పేదల భూములకు కబ్జా గురైతే మీరు ఎందుకు జ్యుడిషియల్ కమిషన్ వేయట్లేదు? అంటే వాళ్ళ బతుకులు మారద్దా? ఈ ఏప్రిల్ మాసంలో మహాత్మా పూలే నుండి మొదలుకుంటే అంబేద్కర్, మహనీయులంతా పుట్టిన, జగజీవన్ రామ్ లాంటి వాళ్ళు పుట్టినప్పుడు, ఈ పేదల గురించి వాళ్ళు కొట్లాడినప్పుడు మరి ఈ మాసంలో కనీసం ఈ పేదల భూములకు సంబంధించి ఎక్కడ కూడా ఒక్క మాట మాట్లాడలేదు. మేము అంతకుముందు కూడా ప్రెస్ మీట్ కూడా మాట్లాడినాం, జ్యుడిషియల్ కమిషన్ వేస్తామని చెప్పేసి మాట్లాడింది. కానీ మరి దానికి సంబంధించిన సీరియస్నెస్ ఎక్కడ కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి అక్కడి ప్రభుత్వంలో ఆయన మొత్తం యాజమాన్య హక్కులు కల్పించారు. ఏదైతే యాక్ట్ రద్దు చేశాడో 1977 పిఓటి యాక్ట్ రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి అన్ని అసైన్ భూములకు అక్కడ హక్కులు కల్పించాడు ఆంధ్రప్రదేశ్లో. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో హక్కులు కల్పించిన కారణంగా దళితులందరూ కూడా లక్షలాది ఎకరాల భూములను కాపాడుకోగలిగినారు. ఇవాళ వాళ్ళు సేద్యం చేసుకుంటున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. ఇవాళ ఎట్లయితే అగ్రవర్ణాలు డెవలప్ అవుతున్నారో అట్లనే వీళ్ళు అక్కడ దళితులు కూడా, పేదలు కూడా డెవలప్ అవుతున్నారు. కానీ మరి ఇక్కడ డెవలప్ అవద్దా? రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రజాపాలన మీరిచ్చిన ఇందిరమ్మ భూములే మీరు పరిరక్షించకపోతే ఎవరు పరిరక్షిస్తారు? అట్లాగే ఇంకో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మాకు జిహెచ్ఎంసి పరిధిలో బస్తీలో ఉన్న ఇండ్లన్నింటినీ రెగ్యులైజ్ చేయాలి. బస్తీలో ఎవరైతే ఇల్లు కట్టుతున్నారో వాళ్ళందరినీ ఎప్పుడు పడితే అప్పుడే గుళ్ళు జరుగుతుంది కొలగొడతారు. వాళ్ళు ఎప్పటిలో 100 సంవత్సరాల నుండి తాతల ముత్తాతల తరాల నుండి ఉన్నారు. వాళ్ళకి ఆ పట్టాలు ఇవ్వలేదు. ఏది తప్పేవరదవుతుంది? అప్పుడు మీరు భూములకు మీకు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, రెగ్యులైజ్ చేయలేదు, వాళ్ళు ఏదో కట్టుకున్నారు. కానీ ఇంతవరకు చాలా బస్తీలలో ఇళ్ళనన్నీ కూలగొట్టేసారు. ఇప్పటికీ నాంపల్లి గాంధీ భవన్ బస్తీ, అదేంటైతే బస్తీ పేరు గాంధీ భవన్ బస్తీ కూడా కూలగొట్టేసారు. దాని పక్కనే ఉండే బస్తీ ఒకటి. అది ఎప్పుడో 100 ఏళ్ల క్రితం ఇందిరమ్మ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలే అవి. వాళ్ళు ఇచ్చిన స్థలాలు వాళ్ళే కూలగొట్టింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే కూలగొట్టేసింది. సో ఇట్లా బస్తీలలో ఉన్న ఇళ్లను రెగ్యులైజ్ చేయలేదు. అట్లాగే ఆన్లైన్లో రిజిస్టర్ కానీ అసైన్డ్ భూములను కూడా వాళ్ళు ఆన్లైన్లో గతంలో ధరణి ఉన్నప్పుడు ఆయన రెగ్యులరైజ్ చేయలే. కానీ ఎవరెవరికైతే మార్చిండో వాళ్ళకి చేసిండు. ఎవరెవరైతే అక్రమంగా ఆ భూముల మీద కబ్జా ఉందో వాళ్ళకి రెగ్యులరైజ్ చేసిండు తప్ప అసలైన ఓనర్లకు రెగ్యులరైజ్ చేయలేదు ఆన్లైన్లో. అంటే అసలైన పేదలు, దళితులు, ఆదివాసీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీలలో ఉన్న పేదలకు కూడా ఇచ్చారు ఆ భూములు. కానీ వాళ్ళకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయలేదు. చేయకపోవడం వల్ల ఇప్పటికీ కూడా అది ప్రభుత్వ భూమిగా ఉంది, లేదంటే అది బ్లాక్ లిస్ట్లో ఉంది. సో దానివల్ల ఉపయోగం ఎవరికి అంటే మళ్ళీ ప్రభుత్వమే దాన్ని కార్పొరేట్ శక్తులకు అమ్ముకొని ఆ భూములంతా అమ్ముకొని లక్షల కోట్లు సంపాదించింది గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ప్రజెంట్ ప్రభుత్వం కూడా ఇవాళ పట్టించుకోకుండా ఉన్నది. సో అట్లాగే అన్యాకాంతమైన అసైన్డ్ భూములు తిరిగి అసైన్డ్ దారులకే కేటాయించాలని చెప్పేసి మేము మా ప్రధానమైన డిమాండ్లో ఉంది.
అంతేకాకుండా జిహెచ్ఎంసీ పరిధిలో మురికివాడలో నివసిస్తున్న పేదవారి ఇళ్లకు యాజమాన్య హక్కులు ఇంతవరకు కల్పించలేదు. వాళ్ళది యాజమాన్య హక్కు ఉంటే కూలగొట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. యాజమాన్య హక్కులు లేని కారణంగా ఇవాళ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వచ్చి కూలగొట్టేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టుగా చాలా బస్తీలు కూడా ఇవాళ కూలగొట్టడం జరిగింది. సో కాబట్టి అంతా ఓవరాల్గా పేదలే ఈ యొక్క ఇందిరమ్మ రాజ్యంలో నష్టపోతున్నారు. ప్రజాపాలన పేరుతో పేదల్ని కాపాడాల్సిన బాధ్యత ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉంది. సో అది చేయడం లేదనే ఉద్దేశంతో మా వాళ్ళంతా కూడా తెలంగాణ అసైన్డ్ ల్యాండ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఏర్పాటు చేశారు. సో దాంతోపాటు మా దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ కూడా తోడైంది. ఈ రెండు కూడా ఈ నెల 13వ తారీఖున రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఒకటి 10 గంటలకు షోయబ్ హాల్లో ఏర్పాటు చేశాము. అట్లాగే 19వ తారీఖు మహాధర్నా ఒకటి ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే 14వ తారీఖు బస్తీకి తిరిగి ఒక ర్యాలీ అవేర్నెస్ ప్రోగ్రామ్, 13వ తారీఖు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, 14వ తారీఖు బస్తీలో వీళ్ళ యొక్క హక్కుల కోసం కొట్లాడడం, ఒక ర్యాలీలు తీయడం. అలాగే 19వ తారీఖు మహాధర్నా, ఒక 1000 మందితో మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 3 ప్రోగ్రాంలు కూడా అసైన్డ్ భూముల హక్కుల సాధన కోసం, యాజమాన్య హక్కుల కోసం, అలాగే 1977 పిఓటి చట్టాన్ని రద్దు చేయడం కోసం, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మొత్తం ఇళ్లను రెగ్యులరైజ్ చేసేసి యాజమాన్య హక్కులు పేదలకు కల్పించాలని ఈ ప్రధానమైన కీలకమైన డిమాండ్ల మీద ఈ 3 ప్రోగ్రాంలు డిజైన్ చేయడం జరిగింది. ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగరాకపోతే మూకమ్మడిగా ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమము చేస్తాం. తర్వాత ఈ మహాధర్నా తర్వాత కూడా ఒకవేళ ప్రభుత్వం దిగరాకపోతే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కూడా ప్రతిపక్ష పార్టీలు పిలిచాం. అలాగే మహాధర్నా కూడా ప్రతిపక్ష పార్టీలు పిలుస్తున్నాం. సో కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో అసైన్డ్ భూముల హక్కులకై, యాజమాన్య హక్కులకై ఒక పెద్ద యుద్ధమే మొదలు పెట్టాలని ఈ పేద వర్గాలందరినీ ఏకం చేయాలని అనుకుంటున్నాం. అందులో ప్రధానంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న పేదల కోసం ఈ కొట్లాట ఉంటుంది. అవసరమైతే పాదయాత్ర కూడా ఉంటుంది భవిష్యత్తులో. సో ఇన్ని కార్యక్రమాలన్నింటి మీద కూడా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొదటిగా అయితే 13వ తారీఖున రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి సంబంధించిన పోస్టర్ ఇప్పుడు మేము రిలీజ్ చేస్తాం. అభిప్రాయం ఏంటి సార్? మళ్ళీ హైడ్రా అనేది అది పేద ప్రజలు మూసీ నది పక్కకుండి మీరు రెగ్యులరైజ్ చేయాలంటున్నారు, కానీ ఆ మూసీ ఒడ్డున ఉన్న వాటిని కూలగొట్టాలని చెప్పేసి అంటుంది. అదే నేను ఏమంటానంటే హైడ్రా తెచ్చింది ఎందుకంటే ధనవంతులను ధనవంతుల బంగ్లాలను కాపాడి పేదల బంగ్లాలను ఇళ్లను కూల్చడానికి హైడ్రా తెచ్చింది దానికోసం. ఇక్కడ పేదల ఇళ్లను చేసేస్తే ఇక్కడ ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారస్తులు వాళ్ళు కొంచెం భయానికి గురైపోయి అక్కడ ఆంధ్రలో వాళ్ళ భూములు రేటు పెరగాలంటే ఇక్కడ హైదరాబాద్లో రేటు పడిపోయింది, హైడ్రా వచ్చేసింది, ఖతం అయిపోయింది, ఇక్కడ భూములకు విలువ లేకుండా పోయింది ఇక్కడ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళంతా పెట్టుబడి పెట్టేటోళ్ళంతా ఆంధ్రలో కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టకుండా ఏం చేస్తారు, వాళ్ళ ప్రాంతాలు చేస్తారు. యాక్చువల్గా ఇక్కడ 60-70 లక్షల మంది ఆంధ్రలో ఉన్నారు ఇప్పటికీ 10 తర్వాత కూడా. వాళ్ళంతా కూడా భూములు ఎక్కడ ఉండాలో ఆంధ్రలో ఉండలేరు. బిల్డింగ్లు ఎక్కడ కడతారు, ఆంధ్రలో కడతలేరు, ఈయనే కడతారు, దీని చుట్టుపక్కలే కడతారు. ఎందుకంటే ఇక్కడ వాల్యూ ఎక్కువ, అక్కడ వాల్యూ తక్కువ. సో అందుకే వాళ్ళు ఇక్కడే సెటిల్ అవుతున్నారు. కాబట్టి దీన్ని సెటిల్ అవ్వకుండా ఉండాలి, ఆడికి పోవాలి ఆంధ్రలో కొనాలంటే ఇక్కడ లేదు, వ్యాపారం నడుస్తలేదు, ఇక్కడ హైడ్రా పేరు మీద కూల్చేస్తారు, బఫర్ జోన్ అంటారు, ఆ జోన్ అంటారు, ఈ జోన్ అని చెప్పేసి ఒక భయాన్ని క్రియేట్ చేశారు. ఆ భయం వల్ల ఏంది, ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటారో వాళ్ళ కంచెల్లి వసూలు, పేదల ఇల్లు కూర్చేది ఎవరి ఇల్లు, పేదల ఇల్లు. బస్సులు ఎడికి వస్తాయి, ఎవరైతే రియల్ ఎస్టేట్ యజమానులు ఉంటారో వాళ్ళకి వెళ్ళి వస్తాయి. అట్లాగే వీళ్ళు ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు అక్కడ పెట్టారు. సో ఈ రకంగా ఏ రకంగా చూసినా కూడా హైడ్రా పేరు మీద పేదలకి అన్యాయం జరిగింది, తెలంగాణ ప్రజలకి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా భావిస్తున్నాం. సో హైడ్రా అనేది ఒక ఆయుధం, ఏదైతే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక ఆయుధం డబ్బులు వసూలు చేయడానికి, అది ఢిల్లీకి పంపడానికి అనేది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ. దానికి అది వాస్తవం ఎంత అనేది కాలం నిర్ణయిస్తాయి.